హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిని ఇబ్బంది పెట్టే నడుం నొప్పికి కొన్ని కారణాలే కాదు, చేసే పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ సమస్యను అధిగమించాలంటే ముందు చేసే పొరపాట్లను మానుకోవాలి. ఎక్కువసేపు కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల వెన్నెముకపై 40% భారం పడుతుంది. నిటారుగా కూర్చోకపోవడం, వంగిపోయి పనిచేయడం లాంటివన్నీ సమస్యను ఇంకా పెంచుతాయి. దీన్ని అధిగమించాలంటే వీపు నుంచి నడుం భాగం వరకు కుర్చీకి ఆనించి కూర్చోవాలి. తలను వీలైనంత వరకు నిటారుగా ఉంచాలి తప్ప ముందుకి పక్కకి వంచకూడదు. గంటకోసారి కుర్చీలోంచి లేచి నడవాలి. నడుం నొప్పి నుంచి ఉపశమనానికి ఇంకా ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వ్యాయామం చేయకపోవడం కూడా నడుం నొప్పికి కారణమే. నడుం నొప్పి బారిన పడిన వారిలో 40% మందిలో చురుకుదనం తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి నడుం నొప్పి బారిన పడకుండా ఉండాలంటే తరచూ నడవాలి. దానివల్ల బిగుసుకుపోయినట్టుగా ఉన్న శరీరం సౌకర్యంగా మారుతుంది. నొప్పిని తగ్గించుకోవడానికి అత్యంత సులువైన పరిష్కారం యోగా అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కి చెందిన అధ్యయనకర్తలు. గుండె, మధుమేహం లాంటివి తగ్గించుకోవడానికే కాదు, అధిక బరువును అదుపులో ఉంచేందుకు తీసుకునే ఆహారం కూడా నడుం నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి ఆహారాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొన్ని మార్పులు చేసుకోవాలి. కెఫిన్, ప్రాసెస్ చేసిన పదార్థాలను తగ్గించాలి. పొట్టు ధాన్యాలు, సోయా, నట్స్, గింజలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. చాలా సందర్భాల్లో వస్తువులన్నీ పట్టే హ్యాండ్ బ్యాగ్ ని ఎంచుకుంటాం. అది మనకు సౌకర్యాన్ని ఇచ్చిన బరువున్న బ్యాగ్ ను వేసుకోవడం వల్ల భుజాలు వంగిపోతాయి. అదే సమయంలో నడుము పైన భారం పడి నడుం నొప్పి తప్పదు. కాబట్టి వీలైనంత వరకు తక్కువ బరువున్న బ్యాగ్ ను ఎంచుకోవాలి. బ్యాగ్ ను ఒకే భుజానికి గంటల తరబడి వేసుకోకుండా తరచూ మారుస్తూ ఉండాలి. కుదిరితే 2 బ్యాగుల్ని తీసుకోవాలి. ఏళ్ల తరబడి ఒకే పరుపును వాడడం కూడా నడుం నొప్పికి కారణమే. సాధారణంగా నాణ్యమైన పరుపులు కూడా 10 ఏళ్లకు మించి వాడకూడదు. అయితే దానిపై పడుకున్నప్పుడు నడుం పట్టేసినట్లు ఉంటే 7 ఏళ్ల తర్వాత మార్చేయడం మంచిది. పరుపు మరీ మెత్తగా అలాగని గట్టిగా లేకుండా చూసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నవైతే నడుంపై భారం పడుతుంది. కాబట్టి సౌకర్యంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.